ఈరోజు క్లాసులో మనం √5 ఒక అకరణీయ సంఖ్య అని నిరూపించాలి. ఎలా నిరూపించాలో మనం తెలుసుకుందాం. నిరూపణ: √5 ఒక అకరణీయ సంఖ్య అని ముందుగా మనం అనుకోవాలి. √5 అకరణీయ సంఖ్య అయితే √5 a/b వ్యవస్థితం అయ్యేటట్లు ఏబీలు పరస్పర ప్రధానాంకాలు. అంటే √5 అనేది ఒక భిన్న రూపంలో ఉంది అని మనం ముందుగా అనుకోవాలి, a/b రూపంలో. ఎందుకు? అకరణీయ సంఖ్యలన్నీ కూడా p/q రూపంలో ఉంటాయి. √5 a/b. ఇప్పుడు మనం అడ్డగుణకారం చేద్దాం. అడ్డగుణకారం చేసినప్పుడు ఏమవుతుంది? √5b a. ఇప్పుడు ఇరువైపులా వర్గం చేశాను. వర్గం చేసినప్పుడు √5² ఇంటూ b² ఈజ్ ఈక్వల్ టు a². ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయింది. అయినప్పుడు 5b² ఈక్వల్ టు a². b² ఈక్వల్ టు ఈ 5 RHS వైపు వెళ్తే భాగిస్తుంది a²/5. దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో కనుక రాస్తే అలాగే రాయవచ్చు అని అంటే 5b² ఈక్వల్ టు a². b² ఈక్వల్ టు a²/5. అంటే ఇక్కడ మనం పరిశీలనగా చూసినట్లయితే a² ని 5 భాగిస్తుంది. అంటే a² ని ఏం భాగిస్తుంది? 5 భాగిస్తుంది. మనకి గతంలో ఉన్నటువంటి 1.3 సిద్ధాంతం నుంచి a ని కూడా 5 భాగిస్తుంది. a² ని భాగిస్తుంది 5, అలాగే a ని కూడా 5 భాగిస్తుంది. అందువల్ల a ఈక్వల్ టు 5c అని చెప్పని మనం అనుకున్నప్పుడు a విలువను ఈక్వేషన్ 1 5b² ఈక్వల్ టు a² ఉంది కదా, దీనిలో కనుక a విలువను కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే 5c² ఈక్వల్ టు 5b². అంటే 5² ఇంటూ c². 5² అంటే 25 ఇంటూ c² ఈక్వల్ టు 5b². ఇప్పుడు c² ఈక్వల్ 25ని RHS వైపు తీసుకెళ్తే భాగిస్తుంది. ఇక్కడ కొట్టువేతలు వేస్తే 5 1లు 5 5లు అనమాట. అంటే c² ఈక్వల్ టు b²/5. ఇందాక మనం చూసినట్లయితే a² ని ఎలాగైతే 5 భాగిస్తుందో ఇక్కడ b² ని కూడా 5 భాగిస్తుంది. b² ని 5 భాగిస్తుంది అని అంటే bని కూడా 5 భాగిస్తుంది. అందువల్ల ఏబీలకు 5 ఒక సామాన్య కారణాంకం అయింది. సామాన్య కారణాంకం అయింది అని అంటే ఏబీలు పరస్పర ప్రధానాంకాలు కాబట్టి 1 తప్ప మిగతాది ఏది కూడా కారణాంకాలుగా, ఉమ్మడి కారణాంకాలుగా ఉండటానికి వీలు లేదు. అందువల్ల మనం ముందుగా √5 ఒక అకరణీయ సంఖ్య అని చెప్పని ఎలాగైతే అనుకున్నామో అది మనం అనుకున్నటువంటి భావనకు విరుద్ధం. అకరణీయ సంఖ్య √5 అకరణీయ సంఖ్య కాలేదు అంటే ఏ సంఖ్య అవుతుంది అని అంటే కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి √5 ఒక కరణీయ సంఖ్య అని మనం ఈ విధంగా నిరూపించగలం.